4 రోజుల క్రితం కాశ్మీర్ పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడికి నిరసనగా ఈరోజు మదనపల్లి పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ పాల్గొని ఎవరైతే అక్కడ అసూలు బాసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా అశ్రు నివాళులర్పిస్తూ అదేవిధంగా ఉగ్రవాదం నశించాలి అనేటువంటి నినాదంతో పురవీధుల గుండా కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. ఇక్కడ నుండి మదనపల్లి నుండి ఒక భారతదేశానికి ఒక సంకేతం ఇస్తూ నరేంద్ర మోడీ గారికి భారత ప్రజల యొక్క మనస్తత్వం తెలియజేస్తూ ఈ సంఘీభావ యాత్ర ర్యాలీ చేయడం జరిగింది. ఏదైతే గత కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్ మన యొక్క దేవతలు నడియాడినటువంటి భూమి, దేవతలు ప్రత్యక్షంగా నడియాడుతున్నటువంటి ఇప్పటికి సైతం నడియాడుతున్నటువంటి దేవభూమిగా మనం భావిస్తాం. అటువంటి దేవభూమిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అక్కడ పెచ్చుపెళ్ళినటువంటి ఉగ్రవాదం, అక్కడ పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి స్థావరాలన్నీ కూడా ఉగ్ర స్థావరాలుగా మార్చుకొని ఉన్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తీసివేసిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రపంచం మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ చూస్తున్నటువంటి చూపును ఓర్వలేనటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 4 రోజుల కిందట అక్కడ ఉన్నటువంటి పర్యాటకులపై దాడి చేయడం, చంపడం, అక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి కుహనావాదులు, ఈ దేశంలో ఉన్నటువంటి కులతత్వవాదులు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది కుహనాలవాదులు, సెక్యులర్ పేరుపై నడుస్తున్నటువంటి అనేక మంది అన్ని మతాలు సమానము, అందరూ ఒకటే, ధర్మం ఒకటే అనేటటువంటి మహానుభావులారా కన్నులు విప్పండి, చూడండి మతాన్ని ఉగ్రవాదంతో ఎవరు చూస్తున్నారనేసి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రేరేపిత ఉగ్రవాదంతో మనల్ని అక్కడ హిందువుల అసూలు చంపినటువంటి వాళ్ళందరినీ కూడా నరేంద్ర మోడీ గారు ఈ రోజు రేపు వాళ్ళ కాలయాత్రి చేయడం అనేది సిద్ధం, నిర్ణయం. ప్రజలారా, జమ్మూ కాశ్మీర్ రాబోయేటువంటి రోజుల్లో ఒక అమర్నాథ్ యాత్ర, మన హిందువులు పవిత్రంగా భావించేటటువంటి యాత్ర జరగబోతోంది. ఆ యాత్ర గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఓర్వలేనటువంటి వాళ్ళు, ఈ ధర్మం అటువైపు పెచ్చిపెల్లుతోంది, దీన్ని ఏ విధంగా అనగతొక్కాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు అక్కడ దాడి చేయడం జరిగింది. మీరు దాడి చేసినంత మాత్రాన, మీరు భయభ్రాంతులు చేసినంత మాత్రాన, మీరు బాంబులు వేసినంత మాత్రాన, మీరు తుపాకులు చూపించినంత మాత్రాన ఎవ్వరు కూడా భారతీయులు, హిందువులు తగ్గేటటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే మా అణువణువున ప్రవహించేటటువంటి రక్తం ఛత్రపతి శివాజీ రక్తం, రాణా ప్రతాపుడి రక్తం, జాన్సమ్మ రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మేము ఎక్కడా కూడా ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. గతంలో ఏదైతే 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి మేమందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా అక్కడ ఉంటాం. మీరు చేసినటువంటి ఉగ్రదాడికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో మేమందరూ కూడా చూస్తున్నాం. వారు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయానికి కూడా మదనపల్లి తరపు నుండి మేము చెప్తున్నాం, యావత్ భారతదేశం మీ అడుగుజాడల్లో నడుస్తాదని చెప్పేసి మీరందరూ కూడా ముందుకు సాగాలి. సాగేట సందర్భంలో ఆ భగవంతుడు మీకు తోడుగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. అదే విధంగా ఏదైతే భారత సైన్యానికి కూడా ఆ భగవంతుడు తోడుగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. జోహార్ పెల్గాం అమరవీరులకు, జోహార్ పెల్గాం అమరవీరులకు. ఆర్టికల్ రద్దుతో అక్కడ స్వేచ్ఛావాయులు పీలుస్తూ అభివృద్ధి మెతుకులు తింటున్నటువంటి మా కాశ్మీర్ ప్రజలలో రక్తము ఏర్లో పారించడానికి కుట్రలు చేస్తున్న పాకిస్తాన్ టెర్రరిస్టు మూకల్లో వాళ్ళు సమర్థిస్తూ వెనకాల ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లో మహాభారతీయులు ఒప్పుకునే ప్రసక్తే లేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. కాశ్మీర్ లో అమరులైన మా భారత యాత్రికులు, అమరవీరులకు మేము నివాళులర్పిస్తూ ఈ రోజు మదనపల్లిలో అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులంతా కలిసి, ప్రధానంగా భారతీయులంతా కలిసి ఈ రోజు అశ్రు నివాళి పేరుతో ర్యాలీ చేపట్టాం. ఈ సందర్భంగా మోడీ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మోడీజీ భారతదేశ సమగ్రతను కాపాడుకోవడానికి, భారతదేశ భూభాగాన్ని ప్రజలు కాపాడడానికి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీకు అండగా మేమందరం ఉంటామన్న విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ రోజు నుంచి కౌంటర్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ ఏ క్షణమైనా మీకు నిద్ర లేకుండా కాలరాత్రులు గడపాల్సిన పరిస్థితి వచ్చేసింది. నిమిషాలు, గంటలు, సెకండ్లు లెక్క పెట్టుకోవాల్సిందిగా
పాకిస్తాన్ ప్రభుత్వాలకు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెర్రరిజం మూకలకు మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మా సమగ్రత మేము కాపాడుకొని మా భారతీయుల శక్తి ఎంతో ప్రపంచం ముందు నిలబడతామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై భీమ్, జై హింద్, జై భారత్. పాకిస్తాన్ ద్వారా ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదులు మొన్న చేసినటువంటి పహల్గాం దాడిలో 26 మంది యాత్రికులను, హిందువులను మీరు హిందువా ముస్లిమా అంటూ తెలియజేస్తూ మరి వాళ్ళను చంపడం అనే ఈ హేయమైన చర్యను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండియన్ తరఫున వ్యతిరేకిస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఈ దాడిని ఖండిస్తున్నాయి. భారతదేశం ఇప్పటి వరకు అనేక దాడులు చేసినా కూడా మేము ఎంతో సంయమనంతో వ్యవహరించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తూ మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలన్నిటికి కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మరి మీ వెంట నడుస్తామని చెప్పి మరి నరేంద్ర మోడీ గారికి వెన్నంటి ఉంటామని చెప్పి హిందువులందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ ఉగ్ర దాడులు పాల్పడుతున్నటువంటి వీళ్ళందరితో పాటు మరి వీళ్ళకి సహకరించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఈ సహకరించినటువంటి వాళ్ళందరినీ కూడా భారతదేశం నడి ఒడ్డున ఉరి తీయాలని, ఈ విధంగా ప్రేరేపితమైన ట్రైనింగ్ ఇచ్చి మరి ఫండింగ్ ఇస్తున్నటువంటి పాకిస్తాన్ ని ప్రపంచ భూపటంలో పాకిస్తాన్ అనే పేరు లేకోకుండా చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి భారతదేశ ప్రజలందరి తరఫున తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో భారతీయులందరూ ఇలాంటి ఉగ్ర మోహకులు ఎక్కడ ఉన్నా కూడా మరి వెంటనే పోలీసు వాళ్లకు మరి ప్రభుత్వానికి తెలియజేసి భారతదేశంలో మరి ఇలాంటి చర్యలు లేకోకుండా భారతీయులందరూ చర్య తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ రోజు చనిపోయినటువంటి 26 మంది ప్రతి ఒక్కరికి హిందువులందరికీ కూడా మరి అశ్రు నివాళులందరినీ తెలియజేస్తున్నాం. జై భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. మేము భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా భిన్న కులాలకు, భిన్న మతాలకు, భిన్న సంస్కృతులను గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లాగా, అక్కచెల్లెల్లాగా ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో భారత పాకిస్తాన్ కి ఎంట్రీ అయ్యి ఈ రోజు ముష్కరులు 28 మంది అమాయకులైన యాత్రికులను బలికొన్నారు. అదే విధంగా 30 మంది దాకా గాయపడ్డారు. దాదాపు 40 మందిని బాధ పెట్టినటువంటి పాకిస్తాన్ ఉగ్ర మూకలకు, పాకిస్తాన్ కుక్కలకు మీకు ఒకటే మాట చెప్తున్నాం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. యావత్ ప్రపంచంలోనే ఈ రోజు భారతదేశాన్ని ప్రథమ స్థానంలో గౌరవించదగ్గంగా, ప్రతి ఒక్క పౌరుడు గౌరవించే విధంగా భారతదేశం తల ఎత్తుకొని చేసే పరిపాలనలో మీరు అనుకుంటున్నారు సింధు నది నీళ్లు తాగిన మీరు, భారతదేశం సింధు నది నీళ్లు తాగిన మీరు కన్న తల్లి పాలు తాగి కన్న తల్లిని చంపినట్టుగా ఈ రోజు చేసిన మీకు పవన్ కళ్యాణ్ గారి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు శాంతియుతం అంటే శాంతియుతమే, సై అంటే సయ్యే, మంచికి మంచి, చెడుకు చెడే. ఈ రోజు నుండి మీరు చూస్తారు, ఖచ్చితంగా మీరు పాకిస్తాన్ వాళ్ళు చూస్తారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరునే మర్చిపోయే రోజులు ఖచ్చితంగా వస్తాయి. గుర్తు పెట్టుకోండి. ఏ రోజైతే మా వాళ్ళ మీద దాడి చేశారో ఆ రోజే మీకు పతనమైంది. మీ గ్రాఫ్ లేదు, మీ యొక్క రూపురేఖలు గాని, పాకిస్తాన్ అనే మాట గాని ఇక మీద ప్రపంచ పటంలో ఉండదనే ఈ రోజు మదనపల్లి తరఫున నియోజకవర్గం ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వివిధ ప్రజలు, సంఘాలు, పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఈ రోజు కేవలం మదనపల్లి ఒక్కటే కాదు, యావత్ భారతదేశం కూడా మీ మీద ఒక పౌరుడిగా కాకుండా ఒక సైనికుడిగా తయారై, మీరు 10 మంది వస్తే మేము 100 మంది వస్తాం, మీరు 100 మంది వస్తే మేము 1000 మంది వస్తాం, మీరు 1000 మంది వస్తే మేము 1,00,000 మంది వస్తాం. మా దగ్గర మీకన్నా మించిన ఆయుధాలు ఉన్నాయి. భారత మాత ఎంత శాంతియుతంగా ఉంటుందో మోడీ గారు అంతే అశాంతికి కూడా అంతే ఉగ్ర రూపం చూపిస్తారు. భారతదేశం తరఫున ఒక సింహంలా ప్రతి ఒక్కరిని పుల్లుగా తయారు చేసి మీ మీద గుసిగొలిపి మీ రూపు రేఖలు లేకుండా చేయకపోతే మేము భారతీయులమే కాదు, ఒక భరత మాత బిడ్డలే కాదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు మదనపల్లి మాజీ సైనికుల తరపున మా అసోసియేషన్ సభ్యులు మరియు వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వివిధ ప్రజా సంఘాలు, మదనపల్లి ప్రజలు భారీ ఎత్తున ఈరోజు ఈ ర్యాలీ జరిపారు. ఈ పాకిస్తాన్ చేసే దురాఘాతాలు, పాకిస్తాన్ని ఒంటరితనం చేయాలని ఐక్యరాజ్య సమితిని కోరుకుంటున్నాము. ఈ పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి. ఈ పాకిస్తాన్కు ఇప్పుడు మోదీ గారు నీళ్లు కట్ చేశారు. వాళ్ళు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు. ఈ
ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే కన్నా చాలా ఇబ్బందులు పడతారని తెలియజేస్తున్నాం. భాగంలో పాకిస్తాన్ కంటే ఎక్కువ భాగంలో మేము ఉన్నాం, ముస్లింస్ ఉన్నాం. మీరు ఈ మాదిరిగా మా భారతదేశం మీద ఉగ్రవాద ప్రేరేపించి మీరు ఇలా చేయడం చాలా తప్పుగా ఉంది. మీరు మర్యాదగా మా భారతదేశానికి ఇది చెప్పి మీరు తప్పుకోవాలని చెప్తున్నాం. మేము ముస్లింస్ అందరూ ఇక్కడ ఎర్ర చేస్తే మేము భారత్కు మద్దతు ఇచ్చి మేము ముస్లింస్ అంతా మా దేశాన్ని మేము కాపాడుకుంటాం. భారతదేశంలో ఈ రోజు జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లో మన దాడి జరిగిన ఒక్క అర్ధ గంట కూడా అక్కడ జరిగిన ఏదైతే దాడి ఉందో ఈ దాడి మన భారతదేశము ఉనికిపై కొట్టాలని చూశారు. మన భారతదేశం మీద మన వాళ్ళ మీద దాడి చేసి చాలా తప్పు చేశారు. ఈ భారత పర్యాటకులు అత్యధికంగా జమ్మూ కాశ్మీర్లో పెరిగినందువల్ల దాడి చేస్తే అక్కడున్న ఆర్థిక వ్యవస్థను దెబ్బతీద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈ దాడి చేయడం జరిగింది. పాకిస్తాన్ కుక్కలారా, మీరు ఒక్కసారి భారత్ తలుచుకుంటే కన్నెర చేస్తే చూస్తారు మీరు భారత ప్రతాపం ఏందో. తొందరలోనే మీకు అతి దగ్గరలోనే మీకు పాకిస్తాన్ మఠం అనేది లేకుండా భారత్ నిర్ణయం తీసుకునిందే. చూడండి, ఈ విధంగా చేయడము మీ కాలరాత్రి అయిపోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.